మీరు నమ్ముతారా? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐబాల్స్ ఇప్పటికి కూడా న్యూయార్క్ సిటీలో ఉన్నాయని. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955లో చనిపోయారు. ఆయన అటాప్సీని డాక్టర్ థామస్ హెన్రీ అనే డాక్టర్ చేశారు. లీగల్ పర్మిషన్ లేకపోయినా ఆయన ఐన్‌స్టీన్ బ్రెయిన్‌ని తీసుకువెళ్ళిపోయారు. కానీ చాలామందికి తెలియని షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐన్‌స్టీన్ ఐబాల్స్‌ని ఆయన ఐ డాక్టర్ డాక్టర్ హెన్రీ అబ్రామ్స్‌కి ఇచ్చారు. డాక్టర్ అబ్రామ్స్ ఆ ఐబాల్స్‌ని న్యూయార్క్‌లోని ఒక సేఫ్టీ డిపాజిట్ బాక్స్‌లో ప్రిజర్వ్ చేసి పెట్టారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఐస్‌ని పబ్లిక్‌కి డిస్‌ప్లే చేయలేదు, రీసెర్చ్ కోసం కూడా యూజ్ చేయలేదు. జస్ట్ సోర్స్‌గా స్టోర్ చేశారు. ఎందుకంటే ఐన్‌స్టీన్ ఐస్‌ని సైన్స్ హిస్టరీలో ఒక ప్రైజ్‌లెస్ రిలీక్‌గా కన్సిడర్ చేస్తారు. ఆయన చూసిన వరల్డ్‌ని మార్చిన విజన్‌కి సింబల్‌గా చాలామంది వాటిని చూస్తారు. సో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బ్రెయిన్ ఫ్రాగ్మెంట్ వరల్డ్ మొత్తం ట్రావెల్ అయినా ఆయన ఐస్ మాత్రం న్యూయార్క్‌లో సైలెంట్‌గా రెస్ట్ అవుతున్నాయి. ఈ ఫ్యాక్ట్ చూసాక మీకు ఎలా అనిపించింది? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇలాంటి రేర్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.